సాంగ్ లాంచ్ చేయడానికి ఇక్కడికి వచ్చేసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ టీమ్ అందరికి హార్టీ వెల్కమ్. ఈ సాంగ్ అంజలి స్టూడియోస్ లో షూట్ చేశారు. ఇది 8 acres ఉంది. ఇది కోహిదా అనే ప్లేస్ లో లొకేట్ అయి ఉంది. ఇక్కడ 10+ లార్జ్ సెట్స్ అండ్ 15 ఇండోర్ సెట్స్ ఉన్నాయి. సో ఈ సాంగ్ ని షూట్ చేసింది ఆ స్టూడియోస్ లోని. అండ్ రారా కృష్ణయ్య సాంగ్ వీడియో లాంచ్ కోసం వచ్చిన గెస్ట్ అందరికి హార్టీ వెల్కమ్. డైరెక్టర్ శశాంక్ రామానుజాపురం గారు అండ్ టీమ్ మెంబర్స్ వచ్చేసి యాక్ట్రెస్ లక్షిత రామానుజాపురం, సిరి తమ్మారావు గారు, మ్యూజిక్ విజయ్ కురాకుల, లిరిక్స్ అక్కల చంద్రమౌళి, డిఓపి గణేష్ 24 frames, ఎడిటింగ్ వికాస్ కృష్ణ బృహా స్టూడియోస్, సింగర్స్ ఐశ్వర్య బేబీ అన్విత, సాంగ్ మిక్స్డ్ బై అనిల్ వేముల రికార్డింగ్ స్టూడియోస్, మేకప్ సుమిత్ మేకోవర్, టైటిల్ స్కెచ్ కళారత్న గ్లీమ్, పబ్లిసిటీ డిజైనర్ దేవి భీమ్ ఎడిట్స్, అడిషనల్ టీమ్ రాధికా రామానుజాపురం, తోట మధుసూదన్, co-director Rajkumar Bhargav, producer Malesh Yadav Manikyam and Nakshatra Ramanujapuram, concept and direction by Shashank Ramanujapuram. And ee song video launch chusedama. Yes, okay. Thank you. మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉందో తెలుసుకున్నామని అనుకుంటున్నాను. సో ఆడియన్స్ ఎవరైనా నేను అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. ఎలా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఓకే ఓకే థ్యాంక్ యూ. అండ్ తమ్మారావు గారు ఎలా అనిపించింది మీ అమ్మాయి అలా సాంగ్ లో రారా కృష్ణయ్య సాంగ్? Okay. Thank you. Yeah, thank you. I don't understand Telugu, but still it's very beautiful video, beautiful song. While listening, it is so melodious also. Thank you. Okay. The song actually, I'm waiting for the original song actually. Not only 8 days are అనుకుంటున్నాను, but yeah, చూసిన తర్వాత మాట్లాడుతాను. చంద్రమౌళి గారిని కూడా డిఓపి గణేష్ 24 frames స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎడిటింగ్ వికాస్ కృష్ణ, సింగర్స్ ఐశ్వర్య బేబీ అన్విత గారు, అనిల్ వేముల, సుమిత్ మేకోవర్, కళారత్న దేవి ఎడిట్స్, రాధికా రామ. Thank you so much. So నేను షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఫస్ట్ టైం ఇది డివోషనల్ సాంగ్
చేయాలని ఆలోచన వచ్చింది, చేశాను. రిజర్వ్ వల్ల బాగా వచ్చింది అనుకుంటున్నాను. రేపు యూట్యూబ్లో ఆల్రెడీ పబ్లిష్ అయ్యింది ఆల్రెడీ, సో బాగా వైరల్ అవుతుందని అనుకుంటున్నాను ఈ కృష్ణాష్టమికి. సో నా టీం గురించి చెప్పాలంటే ఫస్ట్ యాక్టర్ సిరి గురించి మాట్లాడు. తను నాకు ఒక 5 years నుంచి పరిచయం. అప్పట్లో టిక్టాక్లో రిలీజ్ చేసామని తనకి తెలిసి అప్పటి నుంచి పరిచయం. సో అప్పటి నుంచి అనుకుంటున్నాను నేను ఏదో ఒక ప్రాజెక్ట్లో తను తీసుకోవాలని. బట్ తను అవుట్ స్టేషన్లో ఉండింది. మళ్ళీ ఇప్పుడు రావడం అనుకోకుండా ఈ సాంగ్ తీద్దాం టైంలో తను రావడం, నేను తను కలవడం జరిగింది. సో తను కూడా నచ్చింది ఈ ప్రాజెక్ట్ చేద్దామని ఒప్పుకొని ముందుకు వచ్చింది. సో బాగా చేసింది, నేను అనుకున్న దానికంటే చాలా బాగా చేసింది, చాలా బాగా చేసింది. తను పాపం భయపడుతుంది ప్రతిసారి, ఎలా వస్తుంది భయపడుతుంది. బట్ ఇప్పుడు చెప్తున్నాను చాలా బాగా వచ్చింది, చాలా బాగా చేశారు. అండ్ మా పాప లక్షిత లిటిల్ స్టార్ కామియా అందరికి హాయ్ చెప్పు. సో చిన్ని కృష్ణుడు బాగున్నప్పుడు నేను ఇంకా ఎక్కడో వెతుకునేందుకు మా ఇంట్లో నాకు మంచి అల్లరి పిల్ల ఉంది, తను బాగుంటుందని చెప్పి దానికి ఆ గేటప్ వేసి చేశాను. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను చిన్ని కృష్ణుడు. అలాగే ఐశ్వర్య గారు, సో మెయిన్ ఈ సాంగ్ పాడింది ఐశ్వర్య గారు, సింగర్. తను చాలా పాటలు పాడుతున్నారు, చాలా పెద్ద పెద్ద సినిమాలు పాడారు. సో ఇప్పుడు ఈ సాంగ్ తోటి ఇంకా వైరల్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే బేబీ అన్విత మధ్యలో వచ్చిన విజయమ్మ పాడించానమ్మ, చాలా బాగా పాడింది. అసలు ఆ సడన్ నోట్లో నేను స్టేటస్లో పెట్టేసి ఒక సింగర్ కావాలని కానీ ఇమీడియట్ వాళ్ళ మమ్మీ రియాక్ట్ అయ్యి వచ్చేసి ఇమీడియట్ రికార్డింగ్ వచ్చేసి రికార్డ్ చేసాం. చాలా బాగా సపోర్ట్ చేసింది. మంచి కెరీర్ ఉంటుంది అమ్మాయికి ఖచ్చితంగా. అండ్ మ్యూజిక్ చేసింది విజయ్ కులాకుల గారిని, చాలా సీనియర్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, 20 years 30 years నుంచి ఇండస్ట్రీ కానీ పెద్ద పెద్ద సినిమాలు చేశారు. రక్త చరిత్ర, గ్రహణం, ఫిల్మ్ గారి అలాంటి సినిమాలు చేసిన అతను ఈరోజు వస్తానని ఖచ్చితంగా, బట్ సమ్ ప్రాబ్లం వల్ల రాలేదు ఆయన. తర్వాత లిరిక్స్ రాసింది అక్కల చంద్రమౌళి, పరేషన్ అనే మూవీ ద్వారా బాగా ఫేమస్ అయ్యారు మధ్య. అతను నా ఫ్రెండ్, అతను లిరిక్స్ రాశారు, అతను కూడా రాలేదు రోజు. అండ్ దెన్ తర్వాత వికాస్ కృష్ణ నా తమ్ముడు, చాలా మంచి టెక్నీషియన్, చాలా నాకు ఫస్ట్ నుంచి నా ఫేవరెట్ తమ్ముడు అని కాదు, నా ఫేవరెట్ టెక్నీషియన్ యాక్చువల్గా. నాకు ఫస్ట్ నుంచి చాలా షార్ట్స్ నుంచి పనిచేశాడు. అండ్ ఇప్పుడు ఒక సినిమా రేంజ్లోకి వెళ్ళిపోయాడు, నాకు చాలా గర్వంగా ఉంది. ఒక 2 మాటలు. తర్వాత సార్, మా సార్ మల్లేష్ సార్, యాక్చువల్గా సార్ కాలేజ్, నేను స్టూడెంట్ డిగ్రీ కాలేజ్, మా ప్రిన్సిపాల్ సార్ నా టాలెంట్ చూసి, నా యాక్టింగ్, నా డైరెక్షన్ వచ్చి ముందుకు వచ్చి సాంగ్ ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను మాట్లాడాలి నెక్స్ట్. తిను రాజ్ కుమార్, తిను నా ఫ్రెండ్, డైరెక్షన్ టీంలో పనిచేశారు. చాలా ఇంట్రెస్ట్ దానికి మూవీస్ వెళ్ళారు. సో ఇప్పుడు అప్కమింగ్ నాకు తోడుగా నిలబడి. అండ్ కో డైరెక్టర్ భార్గవ్, నూతకి భార్గవ్, 30 years ఇండస్ట్రీ అంటే నిజంగా 30 years ఇండస్ట్రీ. చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్, చాలా మంచి పర్సన్. ఇతను కూడా నాకు చాలా సపోర్టివ్ ప్రతి ప్రాజెక్ట్లో కూడా. సో వీళ్ళందరూ నా టీం. ఇంకోని మర్చిపోయినా, వైఫ్ రాధిక రామజపురం, తను ప్రతి షూటింగ్లో కూడా ప్రొడక్షన్ కానీ ఇంకేదో విధంగా నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు నా ఆహ్వానాన్ని మన్నించి అఫీషియల్ చెప్పాలంటే ఫార్మల్గా నా ఫ్రెండ్ జోష్ రవి, నా ఫ్రెండ్ సాగర్ శైలేష్, నా ఫ్రెండ్ సుధాకర్, ప్లీజ్ కమ్ టు స్టేజ్ ప్లీజ్. జోష్ రవి, సాగర్ శైలేష్. సరదా తీరిపోతుంది, బట్ ఎస్పెషలీ ద వాయిస్ ఇస్ అ వెరీ బిగ్ ఎసెట్ ఆఫ్ దిస్ సాంగ్. ఎవరో సింగర్ మీరే కదండి, వెరీ నైస్ అండి. అండ్ దిస్ క్యూట్ లిటిల్ కృష్ణ, అసలు చూడండి అక్కడ దగ్గర ఉండట్లేదు. సో నా లైఫ్ జర్నీ ఎంత లాంగ్ అని తెలియడానికి హైదరాబాద్లో ఒకటే ఆధారం అయినా, కానీ నువ్వు ఎవరు చెప్పకూడదు, ఇంకా హిట్ కొట్టాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ ద స్టేజ్ విత్ జోష్ రవి గారు, బికాస్ హీస్ ఆల్సో సీనియర్, comes under senior artist only. And coming to the song, I really appreciate the passion. అంటే జనరల్గా నాకు ఎప్పుడో ఒక అతను సాంగ్ మంచి మసాలా సాంగ్ ప్రొడ్యూస్ చేద్దాను అడిగితే మసాలాలు నేను చేయనండి అని చెప్పాను. కానీ ఈ రోజుల్లో డివోషనల్ చేస్తే ఏదైనా రిటర్న్స్ ఉంటుందా లేదని ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ గారికి వీ హ్యావ్ టు. అండ్
కంపోజిషన్లో కూడా వోకల్స్ కానీ ప్రతిదీ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ నీట్. సినిమాటోగ్రఫీ వాజ్ ఆల్సో వెరీ నీట్. హై క్వాలిటీ ఫిల్మ్ లాగా ఉంది కంప్లీట్గా. నా అడ్వైస్ నేను చెప్పగలిగితే శశాంక్, ఇంకా స్టాప్ డూయింగ్ స్మాల్ ప్రాజెక్ట్స్. యూ ఆర్ ఎలిజిబుల్ టు మేక్ అ ఫీచర్ ఫిల్మ్. కింద మీద పడి ఏదో సినిమా చేసే శశాంక్. ఇంకా ఎన్ని రోజులు వద్దు చేసి అంటే నన్నందరూ కూడా అన్న హిట్ ఎప్పుడు కొడతా నేను హిట్ సినిమా చేస్తున్నాను, నా బ్యానర్ టైప్ అవుతుంది అని నేను చెప్తాను. సో ఐ హార్ట్ఫుల్లీ ఫీల్ కొంచెం ఓపిక పెట్టి ఒక సినిమా పూజ చేయగలిగితే బెటర్ అన్న. ఎందుకంటే శశాంక్ టాలెంట్ గురించి నేను చెప్తాను. ఐ థింక్ శశాంక్ ఆ సిస్టర్ ఇక్కడ లాంగ్ బ్యాక్ రామ్ గోపాల్ వర్మ గారు కౌన్ సినిమాలో ఉన్న ఒక సీన్ ని తీసుకొచ్చి వీళ్ళు రీమేక్ చేశారు అప్పుడులోనే. దట్ వాస్ ఫెంటాస్టిక్. ఐ స్టిల్ రిమెంబర్. మొత్తం మూవీ చేస్తారా? మూవీ మొత్తం ఆడియోతో, అదేం కెమెరా శశాంక్? మ్యారేజెస్ తీసే కెమెరాతో దే రీక్రియేటెడ్ ద కంప్లీట్ ఫిలిం. దట్ వాస్ ఎక్స్ట్రాడినరీ. ఫ్రేమ్ టు ఫ్రేమ్, డోర్ కన్నల్లో చూడడం నుంచి ప్రతిదీ కూడా ఇంత టాలెంటెడ్ రా బాబు అనుకున్నాను నేను అప్పుడు. బట్ ఐ విష్ శశాంక్ అండ్ సిస్టర్ అండ్ సుచరిత అందరూ కూడా ఇంత లాంగ్ రావాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంత సపోర్టివ్ వైఫ్ దొరికినందుకు నువ్వు చాలా అదృష్టం. బయటకు చెప్పకూడదు కదా, నువ్వు కూడా అదృష్టం. And the lead actress of the song, she has a very good screen presence. Her face is so captivating. మురిపాల ముకుంద అనే సాంగ్ ఉంది కదా బాహుబలిలో, అందులో ఒక లేడీ ఉంటారు. మన అనుష్క ఉన్నా కూడా దట్ లేడీ when she's singing the lyrical automatically మన attention వెళ్తుంది, because some faces look unique. So she have that capacity. I wish you all the best. You did a great job, especially ఆ modulation దగ్గర పాడుతున్నప్పుడు you are able to give every expression. When she's singing the song, you are able to give the same expression. కరెక్ట్గా సింగర్కి మ్యాచ్ చేసి, దట్ ఈస్ వెరీ టఫ్. అది అంత ఈజీ కాదు, అది నాకు తెలిసేది. దట్ ఈస్ వెరీ నైస్. అండ్ లియోపిక్ కానీ మీతో సపోర్ట్ చేసిన టెక్నీషియన్స్ అందరికీ కూడా హార్ట్ఫుల్లీ కంగ్రాచులేట్ దెమ్. అండ్ థ్యాంక్ యూ శశాంక్ ఫర్ కాలింగ్ మీ. పాపం ఇంతకుముందు 2-3 ఏదో షో చేసేస్తాను, నాకు పిలిచాడు, నేను అప్పుడు రాలేకపోయాను. ఐ ఫెల్ట్ బ్యాడ్. బట్ ఈసారి మాత్రం, ఎందుకంటే నా సినిమాలో ఇప్పుడు చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను శశాంక్. హీ లుక్స్ లైక్ రెట్రో ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఎవరు మన పక్కన ఫ్రెండ్గా కరెక్ట్గా ఎలిజిబుల్గా డిఫరెంట్గా సినిమాటిక్గా కనిపిస్తుంది చేస్తే, శశాంక్ చేస్తే బాగుంటుందని చెప్పి శశాంక్ చేస్తే శశాంక్ గారు నేను చేయాలా, నువ్వు చేయాలంటే నువ్వే రావాలని. పాపం ఎర్లీ మార్నింగ్ అయినా ఏదైనా వచ్చేసేవాడు, తను వచ్చి తను ఒక సీన్ చేసుకొని తను వెళ్ళిపోయేవాడు. సో థ్యాంక్ యూ శశాంక్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మై నెక్స్ట్ ఫిల్మ్ బ్యాడ్ బాయ్. And I congratulate all the team members. Everyone మర్చిపోతే I'm sorry, రాలేదు. థ్యాంక్ యూ. సినిమా చేస్తున్నారు, ట్రైలర్ ఆల్మోస్ట్ అయిపోయింది షూట్. చాలా బాగా వస్తుంది సినిమా. మన ట్రైలర్ చూపించాను నాకు. అండ్ అందులో నేను ఒక ఈ క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నాను, చాలా సంతోషం. అండ్ అలాగే శైలేష్ నాకు ఎట్లా ఓల్డ్ ఫ్రెండ్, అట్లాగే జోష్ రవి కూడా నాకు చాలా మంచి మిత్రుడు. మా జోష్ మూవీ నుంచి మా ప్రయాణం మొదలైంది. సో ఇప్పటికీ చాలా చెప్పలేని ఒక మంచి మిత్ర. రవి ఒకసారి మాట్లాడు. శశాంక్ జోష్లో నాకు పరిచయం. జోష్లో వీడియో నేను ఏం చేసుకోవాలంటే ఏం చేయాలి. మా డీజే టిల్లు వాడు, అటుపక్క వాడు, వీడు అందరూ చాలా స్ట్రగుల్ అయిన వాళ్ళందరూ కూడా ఒక స్థాయిలో ఎదిగాను. నేను ఎదిగాను, పడిపోయాను. బట్ వీడిని చూసినప్పుడు అనిపిస్తుంటుంది, వీడు ఎప్పుడు డైరెక్షన్ చేస్తుందని నాకు లైఫ్ వస్తుంది. డైరెక్టర్ సంథింగ్ టెక్నీషియన్. He's a good human being, he's a good husband and good friend. మనిషిగా ఇప్పుడు గెలిచిన ఫ్రెండ్స్లో నాకు శశాంక్ అంటే నాకు అందుకే ఇష్టం. నేను యాక్చువల్గా ఇదే ఫంక్షన్స్కి ఏదో గొప్పగా మోడస్ట్గా మాట్లాడాలని కాదు, కానీ ఎవరైనా సెలబ్రిటీ పెద్దవాళ్ళు, నా తోటి వాళ్ళు ఎవరైనా ఇంకా పెద్దవాళ్ళు వచ్చినా కూడా నేను అటెండ్ అవును. సగం మాట్లాడాలని చేతకపోవడం, బట్ ఇష్టంతో మాట్లాడే మాట్లాడగలుగుతున్నాను. దయచేసి ఇంక మానేవా. నేను చెప్పేది ఏంటంటే ప్రమాణం చేయాలి, మానే సినిమాలు చేస్తాను, మానేసాను ఎందుకంటే నువ్వు సినిమాలు చేస్తే మేము బ్రతుకుతాము. కాబట్టి ఇంక చాలు, చేసింది చాలు సేవ షార్ట్ ఫిల్మ్స్ వీటికి. అండ్ నాకు ఈ ఆల్బమ్ గురించి నేను ఏదైనా ఒక నాకు మనసుకు బాగా నచ్చిన విషయం ఏదంటే ఈయన చెప్పేశారు. బట్ అఫ్కోర్స్ గెస్ట్గా కొడతాను కాబట్టి మీరు చాలా బాగా ప్రొఫెషనాలిటీ ఏదైనా కనబడింది వీటన్నిటిలో. అంటే నాట్ ఓన్లీ ఎన్నో థింగ్స్లో అన్ని ప్రొఫెషనాలిటీలో ఉన్నా కూడా మోర్ సినిమాటిక్ లైవ్ కనబడిందంటే మీ వల్ల, బికాస్ ఆఫ్ యూ ఓన్లీ. ఒక స్ట్రెంగ్త్ వచ్చింది.
ఆవిడ వల్ల చాలా బాగుండేది. అంటే లిటరలీ నేను అంటే ఒక ఏదైనా ఆల్బమ్ ఏదైనా తీసుకుని మణి శర్మ గారితో లేదా ఒక వోకల్స్ కైనా వాళ్ళ ఇది నుంచి వచ్చిందేమో సింగర్ అనుకున్నాను నేను. మీరు అంత ఎక్స్పీరియన్స్ ఉండి ఉండొచ్చు. చాలా బాగా చాలా బాగా మీ వల్ల బలం వచ్చింది కూడా. ఇంకా అది ఇప్పుడే తిరిగినాం. ఇంకా చాలా బాగా చేసింది. పిల్లల గురించి ఏం చెప్తాను, మనసు పెట్టి అంటే సహజంగా చేయడంలోనే అందం ఉంటుంది అంటారు కదా. అదే చాలా మీరు పోస్టర్ నుంచి అంటే ఒకప్పుడు స్నేహ గారిని చూసినప్పుడు ఒక ఉండేది కదా, ఒక చిన్న నిజంగా నవ్వు నిర్మలంగా అనిపించడం. ఎఫర్ట్స్ సిన్సియర్గా ఉంది. సూపర్, చాలా బాగా చేశారు. ఫోటోగ్రఫీ బాగుంది. అందరూ టీం అందరూ కష్టపడి చేశారు. ప్రొడ్యూసర్స్ అంటే ఆయన చెప్పిన ఒక మాట అయితే నేను అదే మళ్ళీ కాపీ కొడుతున్నాను. ఈ రోజుల్లో డివోషనల్ ఇదికి ఇలా ఒక ఆల్బమ్ చేస్తున్నారంటే పక్కన నుండి నిలబడి చేయడం, డబ్బు వస్తున్నారు కూడా తెలియని రోజుల్లో ఇలా చేయడం లిటిల్ హ్యాట్స్ ఆఫ్ సార్. ప్లీజ్ వాళ్ళు ఉండడం చాలా అవసరం. అంటే ఇంకా అందరూ అంటే అంత మంచి భార్యని దొరకడం కూడా అండ్ సినిమాకి థ్యాంక్ యూ, లవ్ యూ. అలాగే సుధాకర్, యూపీ కంటే ముందు మేకింగ్ లో ఒక దగ్గర చూసానన్న, మీరు ఒక దగ్గర నుంచున్నారు, పాప రన్ చేస్తూ వచ్చి మిమ్మల్ని ఇలా పట్టుకుంది. సో డాడీ కదా అలా వచ్చి పట్టుకుంది అనుకున్నా, కానీ ఒరిజినల్ సాంగ్ లో ఆ రన్నింగ్ సీన్ లో ఉంది అనుకోలేదు. నేను షాక్ అయినా, నాకు అర్థం కాలేదు. సో మ్యూజిక్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ అయితే ఆబ్వియస్లీ బాగుంటుంది, బాగుంది కూడా. అండ్ శశాంక్ అని నాకు వాళ్ళ సిస్టర్ సుచిత్ర గారి ద్వారా పరిచయం. నాకు దాదాపు ఒక 12 years అనుకుంటా పరిచయం అయ్యి. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. నన్ను ఇక్కడికి పిలిచి అన్న స్టేజ్ మీద పిలవడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ మా అన్నలు ఇద్దరి దగ్గర నేను కూడా పక్కన ఉంచడం వెరీ హ్యాపీ. అండ్ సాంగ్ గురించి వచ్చేస్తే సాంగ్ వింటుంటే ఏదో ఫీల్ వచ్చింది, హ్యాపీ ఫీల్ వచ్చింది నాకైతే. ఏదో అలా వెళ్ళిపోతున్నట్టు అనిపించింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. థ్యాంక్ యూ అన్న. నాతో పాటు కలిసి పనిచేసి నాతో పాటు కలిసి స్ట్రగుల్ అవుతూ పైకి వచ్చిన వీళ్ళు రియల్ సెలబ్రిటీస్. నాకు నా పైన వీళ్ళు రియల్ సెలబ్రిటీస్. నాకు ఇద్దరు నాకు హ్యాపీనెస్ అనిపిస్తుంది. వీళ్ళ వల్ల నాకు హ్యాపీనెస్ వస్తుంది. ఎందుకంటే వీళ్ళతో పాటు నేను ట్రావెల్ చేశాను, నాతో పాటు వీళ్ళు ట్రావెల్ చేశారు. వీళ్ళు ఇప్పుడు ఒక హై రేంజ్లో ఉన్నారు. సో నాకు చాలా ఆనందం. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ టెక్నికల్ టీమ్ ఒక్కొక్క మాట ఈ సినిమా మన సాంగ్ ఎక్స్పీరియన్స్ మీకు ఎట్లా అనిపించింది? సాంగ్ అని చిన్నప్పటి నుంచి మేము తను చెప్పినట్టు శైలేష్, నేను అసలు షాక్ అయ్యా. శైలేష్ కదా ఎప్పుడు చూసారు, ఎలా గుర్తుందో నాకు గుర్తులేదు. బట్ అప్పుడు మేము నిజంగా పవన్ అని ఒక మూవీ రాజీవ్ గారు చేసింది, 104 మూవీ. దాని ఊర్లో మాట ఉంటే నేను మనోజ్ వాజ్పేయి చేశారు. చాలా బాగుంటుంది సినిమా. ఆ సినిమాని మేము అప్పుడు వీడియోలో ఉన్న టెక్నాలజీతో ఒక పెళ్లి తీసే వీడియోతో ఆడియో యూజ్ చేస్తూ వీడియో తీస్తాం. చాలా కష్టపడి తీస్తాం. అది అప్పుడు టైంలో అది బాగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ రిమెంబరింగ్ శైలేష్. సుచరిత మా చెల్లి ఒకసారి ఈ సాంగ్ గురించి ఒక 2 మాటలు. చాలా హ్యాపీగా ఉంది. మా లిటిల్ స్టార్ లక్షితని చిన్ని కృష్ణ గారు చూడడం చాలా క్యూట్గా బాగా చేసింది. అండ్ నానా ఇదే నేను కూడా చెప్పాలనుకుంటున్నా. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ వాచింగ్. అంతే, ఆల్ ది బెస్ట్ ఫర్ ద హోల్ టీమ్. అండ్ మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ సాంగ్ వినగానే చాలా బాగా అనిపించింది. రియాక్ట్ అయ్యారు, ఇమీడియట్గా రావడం, ఫంక్షన్కి రావడం ఇదంతా. అండ్ ప్రామిస్ చెప్తున్నాను, అందరి ముందు చెప్పట్లేదు. సాంగ్ విన్న ప్రతి ఒక్కరు ఎవరు కూడా చిన్న మార్క్ చెప్పలేదు ఈ సాంగ్లో. ఎవరు పాడారని అడిగారు. అప్పుడు నా దగ్గర మీ నెంబర్ లేదు అడగడానికి. బట్ చాలా బాగా పాడారు, చాలా బాగా వచ్చింది. మీకు దీని గురించి సాంగ్ గురించి. అందరికీ నమస్కారం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన రారా కృష్ణయ్య వీడియో లాంచ్ సందర్భంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన శశాంక్ గారికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. సో ఎందుకంటే ఈ సాంగ్ గురించే యాక్చువల్లీ ఇంత అద్భుతమైన సాంగ్ విజయ్ కురాకుల్ గారి కంపోజిషన్లో నాకు పాడే అవకాశం కలిగింది. అండ్ సార్ జోష్ రవి గారు, అండ్ ఇందాక మీరు చెప్పారు కదా యాక్చువల్లీ మణిశర్మ గారి దగ్గర వర్క్ చేసిన సింగర్స్ లాగా ఉంది అవుట్పుట్ అనేసి. సో బై గాడ్స్ గ్రేస్ నేను మణిశర్మ సార్కి రెగ్యులర్గా వర్క్ చేస్తాను. అండ్ నేను యశోద మూవీకి కూడా వర్క్ చేశాను. అండ్ రీసెంట్గా నాసామిరంగాకి కీరవాణి సార్కి వర్క్ చేశాను. అండ్ నాది హిట్ సాంగ్ వచ్చేసి మళ్ళీ ఇది రాని రోజులో మరహబా సాంగ్ మీరు వినే ఉంటారు. సో చిత్ర గారితో పాడాను. అండ్ ఫిలింఫేర్స్కి కూడా ఆ సాంగ్ నామినేట్ అయ్యింది.
నేను పాడిన సాంగ్. సో అండ్ అనూప్ రూబెన్స్ గారికి వాళ్ళందరికీ కూడా నేను పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ వర్క్ చేస్తాను సార్. సో థ్యాంక్స్ మీ నుండి ఆ కాంప్లిమెంట్ రావడం. అండ్ ఈ సాంగ్ నాకు పర్సనల్గా చాలా అంటే వన్ ఆఫ్ మై బెస్ట్ జరిగిన సాంగ్ కాబట్టి అప్పుడు కూడా మన శశాంక్ గారు అండ్ అదర్ టీమ్ ఎవరైతే నేను పాడేటప్పుడు ఉన్నారు స్టూడియోలో, వాళ్ళకి ఎలా కావాలో వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ సిచ్యుయేషన్ అదంతా కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నారు కాబట్టి నా ఎక్స్ప్రెషన్ అండ్ అవుట్పుట్ కూడా అంత అద్భుతంగా రావడం జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మన కృష్ణాష్టమి సందర్భంగా కూడా ఈ సాంగ్ ముందే రిలీజ్ అవ్వడం జరుగుతోంది. వెరీ నాస్టాలజిక్ మెమరీ అన్నమాట. చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ఈ సాంగ్ చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నామకరణం చేశారనమాట. సో స్క్రీన్ నేమ్ మార్చారు. సో ఇప్పటి నుంచి నేను మీ సిరీస్ అన్నమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శశాంక్ గారు. సో ఈ సాంగ్ గురించి చెప్పాలంటే నేను అసలు ఫస్ట్ టైం కెమెరాని ఫేస్ చేయడం. టిక్టాక్ టైంలో చేసేదాన్ని చాలా ఓకే, ఒక లెవెల్ వరకు బాగా ఎంజాయ్ చేస్తూ చేసేదాన్ని అనమాట. సో దాని తర్వాత టిక్టాక్ బ్యాన్ అయిపోయింది. సో ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు అండ్ నేను నా కెరీర్ చూసుకొని కెనడాకి వెళ్ళిపోయాను. బట్ శశాంక్ గారు మాత్రం కాన్స్టెంట్గా నా వీడియోస్ అన్నిటికీ లైక్ చేసేవారు, చూసేవారు, కమెంట్స్ చేసేవాళ్ళు, కలిసి కొలాబ్ చేసేవాళ్ళం టిక్టాక్ టైంలో. సో అప్పటి నుంచే నాకు శశాంక్ గారు పరిచయం ఉన్నారనమాట. సో అలా ఇన్స్టాగ్రామ్లో నేను మళ్ళీ ఆన్ అండ్ ఆఫ్ ఉండడం, రీల్స్ చేయడం, కెరీర్ ఎక్కువ ప్రయారిటీ అయిపోయి ఆ టైంలో నేను ఎక్కువ చేయలేకపోయాను. అండ్ ఇప్పుడు నేను ఓకే బ్రేక్ తీసుకొని ఇండియాకి రాగానే నాకు ఫస్ట్ మెసేజ్ చేశారు శశాంక్ గారు. ఆయన ఏమో మరి ఆయన అంత గట్టిగా అనుకున్నారో ఏమో నాకు తెలీదు. ఆయన అడిగిన ఒక 10 daysకి నేను ఇండియాకి రావడం ప్లాన్ అయిందనమాట. ఆయన అడిగినప్పుడు లేదండి నేను కెనడాలోనే ఉన్నాను, నేను చేయలేనని చెప్పాను. బట్ నెక్స్ట్ 10 days తర్వాత నేనే మళ్ళీ ఆయనకి రిటర్న్ చేయాల్సి వచ్చింది మెసేజ్. ఎందుకు అంత గట్టిగా అనుకున్నారు నేను వచ్చేస్తున్నాను ఇండియాకి అని. సో వచ్చి ఆయన కలిసాను. హానెస్ట్లీ స్పీకింగ్ నేను చాలా నేర్చుకున్నాను. టు బీ ఫ్రాంక్ ఆయన దగ్గర చాలా ఓపిక్గా చెప్పారనమాట. అంటే గట్టిగా చెప్పకుండా చాలా స్మూత్గా చెప్పి ఆయనకి ఏం కావాలి, ఎలా కావాలి ఎక్స్ప్రెషన్స్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో సెట్లో అంతా చాలా హ్యాపీగా జరిగింది, ఎంజాయ్ చేస్తూ చేశాను. ఇంకా కృష్ణుడిని మీరందరూ చూశారు ఎంత అల్లరి చేస్తుందో. ఎవ్రీ షాట్కి తనకి బ్రైబ్ అనమాట. నేను ఒక చాక్లెట్ ఇస్తే కానీ అడుగు ముందుకేదు. సో అలా చాలా సరదాగా జరిగింది షూట్ అంతా. కో డైరెక్టర్ గారి గురించి కూడా చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక చెప్పినట్టు పాటలో కొన్ని లిరిక్స్కి ఎగ్జాక్ట్గా సింక్ అయ్యాయి ఎక్స్ప్రెషన్స్ అని చెప్పారు. సో దానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా భార్గవ్ గారు. అంటే కంప్లీట్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఎంత ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్తూ దానివల్ల నేను అంత బాగా చేయగలిగాను యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సాంగ్ మీ అందరికీ నచ్చిందా చెప్పండి. కలర్ గ్రేడింగ్ చాలా నచ్చింది నాకు. అంటే నార్మల్గా ఎడిట్ అయినప్పుడు నాకు కంప్లీట్గా చూపించలేదు, నాకు కూడా సర్ప్రైజ్ అనే అన్నారు. బట్ చూసినంత వరకు కొంచెం ఏంటి డల్గా ఉంది, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం ఆడియన్స్ లాగే చూస్తున్నాను కాబట్టి. తర్వాత నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా ఇది ఎడిటింగ్ కంప్లీట్గా అవ్వలేదు ఇంకా ఉంది అని. అది ఎప్పుడైతే ఆయన చేతిలోకి వెళ్ళిందో కలర్ గ్రేడింగ్ కోసం, ఇంకా అంటారు కదా రాయిని శిల్పం చేస్తారు అలాంటి సామెతలు. సో ఆయననే అనమాట తీర్చిదిద్దారు వీడియోని. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ సో మచ్. అందరూ చెప్పినట్టే మీరు డివోషనల్ సాంగ్కి ఎవరు ఈ టైమ్స్లో అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, బట్ మీరు ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాంగ్
థ్యాంక్ యూ. చాలా బాగా పాడారు. తను అంత బాగా పాడారు కాబట్టి ఎక్కడో అంటే నేను తను పాడిన లెవెల్కి నేను మ్యాచ్ చేశానో లేదో నాకు తెలీదు. లైక్ వచ్చే వ్యూస్ కమెంట్స్ బట్టి నాకు తెలుస్తుంది. కానీ తన సింగింగ్, తను ఇన్వాల్వ్ అయిన విధానం, ఆ వాయిస్లో ఉన్న మెచ్యూరిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్. చాలా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక లైఫ్ వచ్చిందనమాట ఆ మ్యూజిక్కి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాణి కూడా, చాలా బాగా పాడావు అడగగానే వచ్చి. ఇంకా నేను స్పెషల్గా చెప్పాలి అనుకుంది రాధిక గారి గురించి. అసలు ఎంత సపోర్టింగ్ వైఫ్ అంటే సెట్లో కూడా కొంచెం కూడా విసుకోకుండా లైక్ ఇద్దరు పిల్లల్ని తీసుకొని వచ్చి ఓవర్ నైట్ షూట్ చేసాము ఈ సాంగ్. పిల్లలకి నిద్ర వస్తూ ఉంటుంది, కృష్ణుడు చెయ్యనంటాడు, మధ్యలో కాస్ట్యూమ్ తీసేసి నేను రాను అని వెళ్ళిపోయింది. సో ఆ టైంలో తనని బుజ్జగించి మళ్ళీ రెడీ చేసి చాలా స్ట్రగుల్ అయ్యి చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా. అండ్ లాస్ట్కి గెస్ట్లందరికీ థ్యాంక్ యూ సో మచ్. శశాంక్ గారు పిలవగానే వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ శశాంక్ గారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఐ హోప్ మీరు చెప్పిన దాంట్లో, మీరు ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో నేను కొంచెం చేయగలిగాను అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గోపురం అనే ఒక షార్ట్ ఫిల్మ్ కోసం వచ్చాము. మాకు కూడా నెక్స్ట్ ఇంకొక హీరో కోసం వచ్చాము అనమాట. ఆ గోపురంలో హీరోయిన్ బాగుంది. మేము ఇప్పుడు ఒక సీరియల్ కోసం హీరోయిన్ కోసం వెయిట్ చేస్తాం. హీరోయిన్ చూసాము, బాగుంది, బాగా పర్ఫార్మ్ చేసింది. అడగాలంటే ఫోన్ నెంబర్ తీసుకోవాలి అలాగని చెప్పి హీరోయిన్ దగ్గరికి వెళ్ళాం. ఆ నంబర్ అడుగుతూ ఉండగా తను శశాంక్ గారిని పిలిచాడు. ఎవరు ఎందుకు తన నంబర్ అడుగుతున్నారని చెప్పి ఆటో మాట్లాడారు. ఆ తర్వాత నుంచి సుచరిత గారు, అక్కడి నుంచి సుచరిత గారు బాగున్నారు, మా సిస్టరు తన చేస్తూ కావాలంటే అని చెప్పారు. అప్పుడు సుచరిత గారితో చేసాము. ఇక అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. ఏ ప్రాజెక్ట్ చేసినా ఫస్ట్ డిస్కస్ చేసుకోవడం, నాకు తెలిసినంత వరకు తనకు సపోర్ట్ చేయాలి. ఏ ప్రాజెక్ట్ వచ్చినా కూడా తనకు నేను సపోర్ట్ చేస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తాము. కాకపోతే ఈ రోజుల్లో 7 hours ఈ సాంగ్ని ఇన్ని షార్ట్స్ చేసుకుంటూ డే ఫర్ నైట్ చేసాం. 7 o'clock స్టార్ట్ చేసాం, నైట్ 12:30కి ప్యాకప్ చేసాం. 12:30కి కంప్లీట్ చేసాం. ఇంత ఫాస్ట్గా చేసాము. షార్ట్స్ ఎలా వస్తాయి ఏంటి ఎడిటింగ్ అయిపోయిన తర్వాత చూడాలి అనుకున్నాము. చూసిన తర్వాత ఒక మినీ మూవీ చూసినట్టు అనిపించింది నాకైతే. సార్ కూడా చాలా రోజుల తర్వాత అంటే 5-6 years తర్వాత మళ్ళీ ముందుకు వచ్చి సాంగ్ చేద్దాం అని చెప్పేసి సపోర్ట్ చేశారు. చాలా థ్యాంక్స్ సార్. ఓకే, వచ్చిన మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ సార్. ఇలాంటి సాంగ్స్ ఇంకా మంచిగా చేయండి సార్. సినిమాలో చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఫస్ట్ థ్యాంక్ చెప్పాలంటే మీ అందరికీ. ఎందుకంటే ఈరోజు రాఖీ పౌర్ణమి అయినప్పటికీ మంచి కార్యక్రమాలకు మేమంతా సపోర్ట్ చేస్తామని వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇక అసలు విషయానికి వస్తే శశాంక్ ప్రతి దాంట్లో ఏ ప్రోగ్రామ్ చేసినా ఏం చేసినా ఏదైనా ఇవ్వాలి సొసైటీకి, ఒక మంచి మెసేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను నాకు తెలిసి సెకండ్ షార్ట్ ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్స్ ఇక్కడ చేసాం. శశాంక్ నేను డిగ్రీ కాలేజ్లో ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు నా స్టూడెంట్. సో నా స్టూడెంట్ అంటే నా కొడుకు సమానం. నేను ఎప్పుడైనా అట్లా ఫీల్ అవుతాను. సో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అలాగే నన్ను ట్రీట్ చేస్తారు. సో శశాంక్ మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఏదో ఒకటి అంటే ఏదో మెసేజ్ ఓరియంటెడ్ చాలా ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్ తీసాడు. మెసేజ్ ఓరియంటెడ్ దేవుని వల్ల చాలా పెద్ద సినిమాలు తీయాలని కోరుకుంటున్నాం. దానికి నా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. ఎప్పటికైనా ఏదైనా ఏ విషయంలో అయినా శశాంక్ సపోర్ట్.
ఈ రోజు సాంగ్ విషయానికి వస్తే సాంగ్ లో ప్రతి వాళ్ళు ఎంత కష్టపడతారు, ఒక అవుట్పుట్ రావడానికి వాళ్ళు ఎంత కష్టపడతారు అనేది నేను లైవ్ గా చూసిన చాలా సార్లు. బట్ అంత ఓపిక తీసుకొని చేయాలి అంటే మామూలు చేయాలి, దానిపైన ప్యాషన్ ఉండాలి. ఏదో టైం పాస్ కోసం చేసేయాలి కాదు. బట్ వీళ్ళందరినీ బ్లెస్ చేయడానికి, మమ్మల్ని బ్లెస్సింగ్ చేయడానికి వచ్చిన మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్. రాజ్కుమార్ క్లుప్తంగా అందరికీ నమస్కారం అండి. సో సార్ అన్నట్టు ఆఖరి రోజు కూడా తెలుసుకోకుండా మీరు అందరూ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ప్రస్తుతం శశాంక్ గురించి చెప్పాలంటే ఇప్పుడు షార్ట్ ఫిలిం శశాంక్ కాకుండా డైరెక్టర్ శశాంక్ రావడం ఇప్పుడు 100% కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మీకు యాక్చువల్గా ఇప్పుడు అనిపిస్తుంది, బట్ మనోడు యాక్చువల్గా 25 ఏమంటారు మంచి షార్ట్ ఫిలిమ్స్ తీసి మెసేజ్ ఓరియంటెడ్, అసలు చాలా వరకు షార్ట్ ఫిలిమ్స్కి సేవ చేశాడు. ఇప్పుడు ఆ సేవ మన దేవస్ గారు అంటున్నారు, చేసిన సేవ చాలా షార్ట్ ఫిలిమ్స్కి. ఇంకా మూవీస్ వస్తే మీతో పాటు మన టీం మొత్తం డెవలప్ అయిపోతుంది డెఫినెట్గా. యాక్చువల్లీ ఇది ఎలా చెప్తున్నానంటే, నేను ఇది జనరల్ కొన్ని షార్ట్సే నేను మామూలుగా ప్రీ రిలీజ్ ముందు మనం పెట్టాను అనమాట స్టేటస్. కొంచెం ఇండస్ట్రీ నుంచి కూడా నాకు కొంతమంది తెలుసు, వాళ్ళని మామూలుగా అసలు పెద్దగా ఏదైనా ఇలాంటివి పెట్టినప్పుడు, నేను వేరే వాళ్ళు పెట్టినప్పుడు ఇప్పుడేం పెద్దగా మెసేజ్ చేయలేదు. ఇది పెట్టినప్పుడు వాళ్ళు మెసేజ్ చేసి అన్నారనమాట, క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, ఇతను ఏదైనా మూవీ చేశారా ఇంత ముందని అడిగారు. సో ఇంకా అది చాలా మాట మనవాడికి. సో అట్లా చాలా మంది అసలు ఈ క్వాలిటీ అసలు మూవీ నాకేమనిపిస్తుంది అంటే, దీన్ని బేస్ చేసుకొని, ఈ సాంగ్ని బేస్ చేసుకొని దీనే ఒక మూవీ చేస్తే నాకు తెలిసి అసలు దీని మీద స్టోరీ క్రియేట్ చేసుకుని ఆల్రెడీ ఉండే ఉంటుంది దానికి. సో స్టోరీ బేస్ చేసుకుని ఇంకా దాన్ని మూవ్ చేసి, సో మల్లేష్ యాదవ్ గారు నాకు తెలిసి కృష్ణాష్టమికి కృష్ణుడు కళ్ళలోకి వచ్చి మీకు ఎక్కడ కనెక్షన్ ఉన్నట్టుంది, కళ్ళలోకి వచ్చి చెప్పాడేమో మరి మీకు సడన్గా ఇన్ని రోజులు చేయండి 5 yearsలో. ఇప్పుడు ఈ పాటకి ఆయన ఓకే అనడం, మీరు చేద్దాం అనడం. సో మా సైడ్ నుంచి కూడా డెఫినెట్గా నేను కూడా శశాంక్కి మాది ఆల్మోస్ట్ 15-20 years జర్నీ. డెఫినెట్గా నేను శశాంక్ ఏ రకంగా సపోర్ట్ చేయగలుగుతాను. సో మీ అందరు ఆశిస్తులు కూడా ఉండి మీరు అందరూ ఈ సాంగ్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీతో ఎంతవరకు వీలైతే అంతవరకు మీరు స్ప్రెడ్ చేయగలుగుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ. రిలీజ్ అయింది, అందరూ షేర్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా అమ్మాయి ఇలా చేస్తుందని. టిక్టాక్ చేసుకుంటే టిక్టాక్ అనుకున్నాను, కానీ సాంగ్ ఫుల్గా తీసుకుంటారు. మా అమ్మాయి మాత్రమే నేను చిన్న షార్ట్లే చూశాను. మా అమ్మాయి అంటే బాగుంది, బాగా చేయించారు అనుకున్నాను. కృష్ణుడు కన్నయ్య చాలా బాగా ముద్దుగా చేసింది, చాలా హ్యాపీగా ఉంది సాంగ్. డైరెక్టర్ గారు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మా అమ్మాయిని బాగా చేయించారు, బలవంతంగా అయినా కూడా మంచిగా అందంగా చేయించారు. వెరీ వెరీ థ్యాంక్స్ అండి మీకైతే. చాలా బాగుంది, ఇంత బాగుంది అసలు అనుకోలేదు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఇది చాలా బాగుంది, ఇది కూడా స్క్రీన్లో ఫస్ట్ టైం చూసి బాగుంది. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్లో మంచిగా రావాలి. ఇంకా ఆల్ ది బెస్ట్ ఆఫ్ మై సైడ్. థ్యాంక్ యూ ఫర్ స్పెషల్లీ ఫర్ మురా సాయి మాధవ్ గారు, సీనియర్ రైటర్. ఆయన చేతి మీద మా పోస్టర్ లాంచ్ చేశాం 27th, మన లాస్ట్ 27th. దాని తర్వాత 1 week తర్వాత నందకిషోర్ మన డైరెక్టర్ 35 చిన్న కథ కాదు సినిమా సూపర్ డూపర్ హిట్. మొన్న ఆ డైరెక్టర్ నా ఫ్రెండ్ అప్పుడు నా షార్ట్ పని చేశాడు, అతను ఇప్పుడు డైరెక్టర్ అయ్యాడు. సో ఆయన చేతి మీదుగా లిజర్ వీడియో చేశాం. అండ్ ఈరోజు స్పెషల్గా మన సీనియర్ యాక్టర్ సాయి కుమార్ ఆయన చేతుల మీద సాంగ్ లాంచ్ చేయడం జరిగింది. చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు, ఆయనకు బాగా నచ్చింది సాంగ్. అండ్ అందరికి నోటీస్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ యూట్యూబ్లో పబ్లిష్ అయిపోయింది ఆల్రెడీ సాంగ్. రాధాకృష్ణయ్య తెలుగు సాంగ్ అంటే వచ్చేస్తుందండి, సిల్లీ మాంగ్స్ మ్యూజిక్లో ఉంది. మీరందరూ ఖచ్చితంగా ఒక 100 షేర్లు చేయాలి ఒక్కొక్కరికి వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో. ఎందుకంటే మీరు అన్నట్టుగా వీళ్ళందరూ చెప్తున్నట్టుగా ఇలాంటి టైంలో ఒక డివోషనల్ సాంగ్స్కి ప్రొడ్యూస్ చేయడం దాని డబ్బులు అనేది జరగదు. బట్ అది రాకపోయినా పర్లేదు, కనీసం ఇంత మంచి సాంగ్ రీచ్ అవ్వాలి. రేపు పొద్దున కృష్ణాష్టమి ప్రతి ఇంట్లో ఈ సాంగ్ వినిపించాలి, అదే నా టార్గెట్. సో అది మీరందరూ కలిసి షేర్ చేస్తేనే జరుగుతుంది. మీరందరూ రిపీటెడ్గా షేర్ చేయండి నెక్స్ట్ వీక్ వరకు. అండ్ ఇప్పుడు ఆల్రెడీ పబ్లిష్ అయ్యింది, ఇంటికి వెళ్తూ పోస్ట్లో పెడితే వెళ్ళండి. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్న సాంగ్. అండ్ చూడాలి ఇంకా ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుంది. అండ్ వన్స్ అగైన్
నేను అందరికీ హార్ట్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ స్పెషల్లీ భావన గారికి, సిరి వాళ్ళ అక్కయ్య. సడన్గా ఈరోజు మార్నింగ్ అడిగాను ఎవరు మనకి యాంకరింగ్ చేయాలన్న బాగుంటుంది, ఎవరు మాట్లాడింది అది చేస్తాను ముందుకు వచ్చింది. వెరీ ఫస్ట్ టైం బట్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. భయపడుతుంది బాగా చేశారు. సిరి చెప్తుంటారు వాళ్ళ మమ్మీ డాడీ తర్వాత ఫుల్ సపోర్ట్ వాళ్ళ నుంచి మేకప్ విషయంలో కానీ. ప్రతిసారి తను లాంచింగ్ కానీ, పోస్టర్ లాంచింగ్ కానీ, రీల్క సాంగ్ లాంచింగ్ కానీ వచ్చినప్పుడు వాళ్ళ అక్కడ పరిగెత్తి సుచిత్ర నుంచి ఇక్కడ పరిగెత్తుకు వచ్చి మేకప్ వేసి తీసుకుని రావడం చాలా కష్టపడ్డది పాపం. అది నాట్ ఏ జోక్. యాక్చువల్గా ట్రాఫిక్ కంటే వెళ్ళాలంటే ఎందుకు అనుకుంటాం, బట్ ఆ బాండింగ్ ఉంటేనే అదంతా కుదురుతుంది. అప్పుడు అదంతా కనిపిస్తుంది, ప్రాబ్లమ్స్ ఉంది కనిపిస్తుంది. సో రియల్లీ లక్కీ such parents, such sisters, they are all very lucky. I'm very lucky now. So, yeah, jokes apart. So, team అంతా చాలా కష్టపడ్డాం. అంజలి స్టూడియోస్ షూట్ చేస్తాం. లొకేషన్ చెప్పాలి, అంజలి ఫిల్మ్ స్టూడియోస్ కోహెడ హైదరాబాద్ ఉంటుంది. 8 acres-లో దాన్ని కట్టారు. పెద్ద పెద్ద సెట్స్ ఉన్నాయి. ఇలాంటి ప్రీ వెడ్డింగ్ షూట్స్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ కోసం కట్టారు. బట్ దెన్ అది మూవీస్కైనా సీరియల్స్కైనా పనికి వస్తుంది. అంత మంచి పెద్ద పెద్ద సెట్స్ ఉన్నాయి. సో అందులో షూట్ చేస్తాం. ఆ టెంపుల్లోనే షూట్ చేస్తాం. రియల్ టెంపుల్ కాదు, ఒక సెట్, అది ఒక సినిమా సెట్ లాంటిది. అక్కడ షూట్ చేస్తాం. అండ్ దానికి ఈవినింగ్ 6 o'clock స్టార్ట్ చేస్తాం షూట్. నైట్ 12 o'clock ర్యాప్ చేస్తాం. అండ్ దానికి ఇది 1 hour బ్రేక్. సో అంత లిమిటెడ్ టైంలో ఇంత బాగా వచ్చింది. సో టెక్నీషియన్స్, మంచి టెక్నీషియన్స్ దొరికారు కాబట్టి నాకు అది పాసిబుల్ అయింది. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇంత దూరం వచ్చి ఈ రోజు రాఖీ పండుగ రోజు మీ టైం వచ్చి ఇక్కడికి వచ్చి మా ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు, మా టీం ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు, మా పాప ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు మీ అందరికీ మరీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ షేర్. యూట్యూబ్లో ఉంది రారా కృష్ణయ్య, అందరూ షేర్ చేయండి ఖచ్చితంగా. నా టార్గెట్ రేపు నైట్ ఈ టైం ఒక మూవీ మీరు తీయాలి అండ్ మీరు యాక్టర్గా కూడా చాలా హైట్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ లిటిల్ కృష్ణ 2.5 years to 3 years ఉన్నాయి నీకు, బట్ చాలా టాలెంటెడ్, లైక్ ఫాదర్ లైక్ డాటర్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చేసి అందరికీ థ్యాంక్ యూ.